కాంగ్రెస్ ప్రభుత్వ విధానంపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్. కాంగ్రెస్, బీజేపీ పార్టీల ఫ్లెక్సీలను తొలగించని అధికారులు బీఆర్ఎస్ ఫ్లెక్సీలను ఎందుకు తొలగిస్తారు? తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు పుట్టినరోజుకి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే తొలగిస్తారా? కేసీఆర్ పుట్టినరోజు, ఎమ్మెల్యే కృష్ణారావు జన్మదినం, బీఆర్ఎస్ రజోత్సవం కార్యక్రమానికి అవ్వకముందే చేసుకున్న ఫ్లెక్సీలు తీసేస్తారా? గాంధీ భవన్ వద్ద, బీజేపీ పార్టీ ఆఫీస్ వద్ద నెలల తరబడి ఉంటున్న ఫ్లెక్సీలను ఎందుకు తీయటం లేదని ప్రశ్నించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఎవరినైనా బర్త్డేలు కానీ ఏమైనా ఫంక్షన్స్ అయినా, సీఎం గారి వచ్చినా, మంత్రులు వచ్చినా, అలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినా, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వచ్చినా బ్యానర్లు మాత్రం తీయటం లేదు. ఒక టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు బర్త్డే నాడు బ్యానర్ కడితే 10 నిమిషాలు తీసి పడేశారు. నా బర్త్డే పెడితే 2 సంవత్సరాలు నా బర్త్డే నాడు కూడా కూకట్పల్లిలో 10 నిమిషాలు రాత్రిలో తీసేశారు. మరి ఇలా హరీష్ రావు గారి బర్త్డే ఇలా తెలంగాణ గురించి ఎంతో పోరాడినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి, అటువంటి వ్యక్తిది బర్త్డే అభిమానులు బ్యానర్లు కట్టుకుంటే ఇలా మొత్తం భవన్ కాండే కానీ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అభిమానులు కట్టినటువంటి బ్యానర్లను మరి ఈ రకంగా తీయడం అనే హైడ్రా కమిషన్ ఆలోచన చేసుకోవాలి. మీ చేతిలో అధికారం ఉందని చెప్పి అసెంబ్లీ దగ్గర ఎన్ని ఉంటాయి మీరు ఒకసారి చూసుకోండి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర ఎన్ని ఉంటాయో ఒకసారి చూసుకోండి. బీజేపీ కార్యాలయం దగ్గర ఎన్ని ఉంటాయో చూసుకోండి. మీరు చోటబాయ్ బడాబాయ్ ఏమో ఉంటాయి, మా ఏమో తీయడం అనేది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. హైడ్రా కమిషనర్ గారు మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇది చాలాసార్లు చెప్పి చూసాం మేము, ఇది మంచిది కాదు. అందరికి ఒక న్యాయం చేయాలి తప్ప మీరు ఒక పార్టీకి ఒక న్యాయం, ఒక పార్టీకి ఒక న్యాయం చేయడం అనేది దుర్మార్గమైన విషయం. ఇది ఇలా నిజంగా అటువంటి గొప్ప నాయకుని బ్యానర్లు చింపడం అనేది ఇది తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించినట్టు. అందరికి ఒక న్యాయం ఉన్నప్పుడు మాకు ఆ న్యాయం ఇవ్వాలి తప్ప మా బ్యానర్లు చూస్తే 20 పనులు తీయడం. కుక్కట్పల్లిలో కానీ, హైదరాబాద్ నగరంలో కానీ ఎక్కడ కూడా వేరే వాళ్ళ సొంత మనసులో ఉంటే బ్యానర్లు తీయట్లేదు. టీఆర్ఎస్ పార్టీ జెండా కనబడితే తీస్తూ ఉన్నారు. ఇది మూల్యం చెల్లించే తప్పదు. మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా మీరు ఈ రకంగా పోతూ ఉంటే ఆఫీసర్లు అనేర్లు వాళ్ళు రాష్ట్రానికి ప్రజల పక్షాన్ని నిలబడాలి తప్ప కాంగ్రెస్ పార్టీ కండవలేసుకునే విధంగా, బీజేపీ కండవలేసుకునే విధంగా అధికారులు చేస్తే వచ్చేది మా ప్రభుత్వం. మీకు తగినటువంటి శాస్త్రి జరుగుతుంది. ఆఫీసర్లు ఆలోచన చేసుకొని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.